ప్రతి దాంట్లో వ్యాపార దృక్పథం తప్ప రియల్ ఎస్టేట్ కన్నా ఇంకేం కనబట్లే ఈ ప్రభుత్వం చేసే చర్యల్లో. తప్పకుండా ఇప్పుడు అంటే దానికి రీజన్ చెప్తాను. మీకు ఒక విధానం అంటూ ఉండుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీ ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి, గణాంకాలు. అవునా కాదా? డెఫినెట్ గా అండి. ఇంకెన్ని కదా ఇన్వెంటరీ 1,00,000 ఉంది ఖాళీగా. ఇప్పటికే అక్కడ దిగేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు, కొనేటోళ్ళు లేడు. నువ్వు ఇంకా పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నావు? 100 అంతస్తులు, 50 అంతస్తులు ఏం చేసుకుంటావు? అంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి డెఫినెట్ గా ఇన్వెంటరీ అనేది ఉంది. ఇన్వెంటరీ విల్ గో ఆన్ ఫర్ 3 to 4 years. దాన్ని ఇంకో రకంగా చూస్తే ఒక సిటీ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటది, మీకు ఇన్వెంటరీ ఉంది అన్నప్పుడే జనాలు మైగ్రేట్ అవుతారు. ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, మీకు ఇల్లులు రెంట్కి దొరుకుతున్నాయి, అఫోర్డబుల్గా ఇల్లులు దొరుకుతున్నాయి అన్నప్పుడు మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లాగే లాస్ట్ 10 years నుంచి దొరుకుతాయి అన్నప్పుడు జరిగింది. కానీ మూవింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ సిటీ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో దీన్ని మాత్రం కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే. ఫ్యూచర్లో మీకు మైగ్రేషన్ రావాలి, ఎంప్లాయీస్ హైదరాబాద్కి రావాలి, వేరే సిటీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ అనేది ఒక రెగ్యులేటరీ లాగా వర్క్ చేసి ప్రైసింగ్స్ని అదుపులో ఉంచి ఎక్కువ రెంటల్ హౌసింగ్ కూడా క్రియేట్ చేసి సస్టైనబుల్ లివింగ్, తర్వాత ఎకో ఫ్రెండ్లీ హౌసింగ్, వాటి మీద ఫోకస్ చేయాలి. అట్లాగే పొల్యూషన్ కూడా తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఈవీ వెహికల్ పాలసీ డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా అదొక వెల్కమింగ్ థింగ్. అట్లాంటివి ఇంకా ఎక్కువ చేయాలి. సిటీలో 1.5 crores దాటారు అని రీసెంట్గా గవర్నమెంటే చెప్తుంది. అట్లాగే ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి 3 to 4 lakhs మెంబర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు. దీనికి లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేయాలి, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఎయిర్ క్వాలిటీ బెటర్ చేసుకోవాలి, పార్క్స్ ఇట్లాంటివి. చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోతున్నాయి ఎక్కడికక్కడ. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే ఒక సిటీకి గ్రోత్. నువ్వు ఇవాళ హైదరాబాద్ ని న్యూయార్క్ తో కంపేర్ చేస్తాను, టోక్యోతో కంపేర్ చేస్తాను, బెర్లిన్ తో కంపేర్ చేస్తాను అనడం కాదు. నిజంగా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మన సిటీలో మనం క్రియేట్ చేస్తున్నామా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఆ దిశగా ప్రయత్నం. ఒక్క రోజులో హైదరాబాద్ సిటీ అనేది చేంజ్ అవ్వకపోవచ్చు, బట్ మొదలెడితే సీరియస్ గా ఉంటే డెఫినెట్ గా హైదరాబాద్ సిటీలో ఆ కండిషన్స్ అన్ని ఉన్నాయి. ఒక గ్లోబల్ సిటీగా ఎదగడానికి మనుషులు ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు. ఓన్లీ గవర్నమెంట్ చిత్తశుద్ధితో వర్క్ చేస్తే, హానెస్ట్ గా వర్క్ చేస్తే డెఫినెట్ గా ఈ వేలో మీరు రేపు న్యూయార్క్ తో కంపేర్ చేసుకోవచ్చు, టాప్ సిటీస్ ఇన్ ద వరల్డ్ కంపేర్ చేసుకోవచ్చు. మేమేదో పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ని బట్టి మేము హైదరాబాద్ టాప్ సిటీ అనుకోవడం అర్థం కాదు కదా. ఇక్కడ ఉన్న ప్రజలు నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ప్రజల్ని పంపించేస్తున్నారు సిటీ నుంచి, ఖాళీ చేపి. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి, మీరందరూ పెంచుతున్నారు, మీరైతే ఖాళీకి కూర్చోరు, రియల్టర్లు ఖాళీకి కూర్చోరుగా. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది అంటే దాని అర్థం ఏంటి? ఇక దండుకోండిరా మీ ఇష్టం అని రియల్టర్లకి హామీ ఇచ్చినట్టే కదా. అంటే అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్, డెవలపర్స్, ప్రజలు ముగ్గురు కోఆర్డినేషన్తో వర్క్ చేయాల్సిన రియల్ ఎస్టేట్ జరుగుతుందా? జరగట్లేదు. ఇప్పుడు డెవలపర్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుందా? పాయింట్ నెంబర్ 1. గవర్నమెంట్ డెవలపర్స్ కి కావాల్సినవి చేస్తుందా? పాలసీ మేకింగ్ చేస్తుందా? ప్రజల కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇస్తున్నారా అట్ ద అఫోర్డబుల్ ప్రైసెస్ లో? అది లేదు. ఈ 3 ఇంటరాక్షన్ అనేది చాలా లోపిస్తుంది. 1.5 year గా చూస్తే బిల్డర్స్ చాలా స్ట్రగుల్ అయినారు, పర్మిషన్స్ దగ్గర నుంచి అన్నిటికి కూడా, మిగతా విషయాల్లో కూడా. సో అంతకుముందు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఎక్కువ చేయట్లేదు. అప్పుడప్పుడు క్రెడా అని, లేకపోతే ఏపీ రెడా అని, తెలంగాణ రెడా, వీళ్ళందరూ మీటింగ్స్ పెడుతున్నారు తప్పితే ఒక రియలిస్టిక్ గా డిస్కషన్ అనేది జరగట్లేదు. గవర్నమెంట్ ఆ దిశగా ఏమి మార్పులు చేర్పులు అనేది పాలసీలో చేయట్లేదు. ఎట్లుందో అట్లనే ఉంది, కొత్తగా చేసింది ఏం లేదు. సాఫ్ట్వేర్ ఒకటి మారింది. పర్మిషన్ సాఫ్ట్వేర్ ముందు టిఎస్ఐ పాస్ ఉండేది, ఇప్పుడు కొత్తగా బిల్డ్ నవ్ అని వచ్చింది. బట్ ఆ కొన్ని సాఫ్ట్వేర్లు, టెక్నాలజీ యూసేజ్ వల్ల కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ముందు కన్నా బెటర్ గా అయితే వచ్చింది. ఇప్పుడు రెరా రావడం కూడా ఒక మంచి సంకేతము, దాని వల్ల కూడా కొంచెం బెటర్ అయింది. కానీ
ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా, టైం కి పర్మిషన్స్ ఇస్తున్నారా, టైం కి డెవలపర్స్ డెలివర్ చేస్తున్నారా, క్వాలిటీ హౌసింగ్ ఇస్తున్నారా అనేది ఒక గవర్నమెంట్ తప్పకుండా ఆ విషయంలో ప్రజల కోసము డెవలపర్స్ కోసము ముగ్గురు కలిసి పనిచేస్తేనే ఈ ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. కదా లేదంటే ప్రజలు, సామాన్య ప్రజలు ఇవాళ ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. ఇప్పుడు ఇంకొకటి అన్నగారు, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కుప్పగూలే పరిస్థితి. ఎందుకంటే అన్లిమిటెడ్ ఇన్వెంటరీ క్రియేట్ చేసుకుంటూ పోతే రేపు దాన్ని కొనేవాళ్ళు లేకపోతే డెఫినెట్ గా ఈ- హౌసింగ్ వాడు కట్టడు కదా. ఈఎంఐస్ కట్టకపోతే రేపు బ్యాంక్స్ వాడు ఈఎంఐ కట్టాడు, వాడు ఒకవేళ నేను కొనే స్థితిలో లేనంటే అవి ఖాళీగా ఉన్నాయి అనుకోండి, బిల్డర్ ఎగ్గొడతాడు బ్యాంకులకి. అంటే మేమే చూస్తున్నామండి. ఇంతకు Yes. ముందు ఆన్ టైం పే చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక అవును. ఇల్లు కొంటే ఫేజ్డ్ పేమెంట్ లో ఎవ్రీ 3 months 4 months 10% ఇన్స్టాల్మెంట్స్ టైం కి కట్టేవాళ్ళు. Yes. ఈ మధ్య అబ్జర్వేషన్ చూస్తున్నాం, చాలా మంది లేట్ చేస్తున్నారు పేమెంట్లు చేయడం. ఈఎంఐ కట్టడం కూడా లేట్ అవుతుంది, దానికి మళ్ళీ వాళ్ళు Exactly. ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. చూడండి. ఇలాంటి ఈ మధ్య చూస్తున్నాం లాస్ట్ చూడండి. 1.5 year. ఎందుకు రీజన్? బికాస్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ అగైన్. కరెక్ట్. సో ఇది కొంచెం ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటే మాత్రము డెవలపర్స్ ఇబ్బంది అవుతుంది, ప్రజలకి ఇబ్బంది అవుతుంది. ఫైనల్ గా గవర్నమెంట్ కి వచ్చే ట్యాక్సెస్ కూడా రావు. గవర్నమెంట్ కి ట్యాక్సెస్ రాకపోతే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు. మళ్ళీ సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. వీటన్నిటి మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టి ఒక రెగ్యులేటరీ నియంత్రణ అనేది కంపల్సరీ చేయకపోతే, ఇట్లా ఆక్షన్లు చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఫ్యూచర్ లో, డెఫినెట్ గా ఇది ఇబ్బందికరమైన వాతావరణమే ఓవరాల్ కదా. సిస్టమ్ కి. ఇప్పుడు మీరు 100 కోట్లకు అమ్మండి, 150 అమ్మండి, మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అది ఒక పద్ధతిగా చేసుకోండి. పద్ధతి. అట్ ద సేమ్ టైం యు ఆల్సో నీడ్ టు క్రియేట్ రెంటల్ ఒక ఎకో సిస్టమ్ ఉండాలి కదా, ఒక ఎకో సిస్టమ్ అనేది నడవాలి కదా. చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ కి రెవెన్యూ రావాలి, రెవెన్యూ వచ్చినప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా ఫెసిలిటీస్ అవుతుంది. కానీ వస్తాయి. పేదలకు ఇల్లులు కావాలన్నా ఇవాళ రిచ్ వాళ్ళ దగ్గర ట్యాక్సెస్ వసూలు చేస్తేనే అంతేనే పేదలకు కదా. ఇవ్వాల్సి వస్తుంది. సో డెఫినెట్ గా మీరు 100 కోట్లకు అమ్మొద్దని అయితే చెప్పము, కరెక్ట్. అమ్మండి. కానీ అదే కంపల్సరీ ఒక నియంత్రణ అనేది కూడా ఉండాలి. అవును. ఇవాళ అడ్డగోలుగా రేట్లు పెరుగుకుంటూ పోతే ఫైనల్ గా మళ్ళీ ప్రాబ్లం వచ్చేది ప్రజలకి, ప్రాబ్లం వచ్చేది డెవలపర్స్ కి, ప్రాబ్లం వచ్చేది బ్యాంక్స్ కి, ప్రాబ్లం వచ్చేది ప్రభుత్వానికి. ఇంకొకటి అన్నారు, ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకుంటే అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు. ఇది అంటే ఆల్మోస్ట్ కాంక్రీట్ జంగల్ లాగా పార్కుల్ని కూడా కట్టేస్తారు, తవ్వేసి కట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ. చెరువుల్ని మింగేసారు, ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. రేపు చిన్న వరద వస్తే ఏమైపోవాలన్న ఈ సిటీ? ఎక్కడ అసలు మినిమం స్పేస్ కూడా లేకుండా చేస్తే సిటీ ఏమవుద్ది? యా, ఎఫ్ఎస్ఐ దీని మీద చాలా డిబేట్ అవుతుందండి. Okay. కాకపోతే హైదరాబాద్ లో ఈ ఎఫ్ఎస్ఐ అనేది ఒక 10 kilometers వరకే రిస్ట్రిక్ట్ అయింది. అంటే మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, నెక్స్ట్ కొల్లూరు, అక్కడ వరకే. అక్కడ వరకే వర్టికల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. మిగతా సిటీ అంతా హారిజాంటల్ గానే గ్రో అయింది ఇన్ని రోజులు. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కూడా అక్కడక్కడ హై రైజెస్ వస్తున్నాయి. కానీ ఒక సిటీ వాల్యూ పెరగాలంటే, ల్యాండ్ వాల్యూ పెరగాలన్నా వర్టికల్ గ్రోత్ అనేది కంపల్సరీ కావాల్సిందే. ఆ వర్టికల్ గ్రోత్ తో పాటు ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి, మంచి మంచి క్లబ్ హౌసెస్, అమ్యూనిటీస్ వాటి వస్తున్నాయి. సో ఆబ్వియస్ గా వాటికి అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ క్లాస్ కానీ వాటికి అట్రాక్ట్ అవుతారు. ఆ వర్టికల్ గ్రోత్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి, వెల్త్ జనరేషన్ కి, వెల్త్ క్రియేషన్ కూడా యూజ్ అవుతుంది. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఎఫ్ఎస్ఐ వల్ల, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల, వర్టికల్ గ్రోత్ అవ్వడం వల్ల కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఒకటేమో ఒకే ఏరియాలో డెన్సిటీ జనాలు అక్కడ ఉండడం వల్ల, వర్క్ దగ్గరకు ఉండడం వల్ల ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు, కార్స్ తక్కువ యూటిలైజేషన్ అవుతుంది. అట్లాంటి కొన్ని యాడ్-ఆన్స్, వెల్త్ క్రియేషన్ అవుతుంది. ప్రకృతి విపత్తులు అది ప్రకృతి విపత్తులు వస్తే ప్రాబ్లం కాకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. అలా చేయట్లేదు, అలా చేస్తుంటే డెవలపర్స్ కాదు, డెవలపర్ కట్టే వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ ది మాత్రము మీరు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ, ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అవన్నీ స్టడీ చేసి దానికి తగ్గట్టు ప్లాన్ చేయడం మాత్రము ఉందా, అట్లా ఉందా? లేదు కదా. ఎగ్జాక్ట్లీ. మీరు రోడ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిటీలో రోడ్ లేయడానికే డబ్బులు లేవు, లేనప్పుడు ఇంకా మిగతా అన్ని ఎక్కడ అవుతాయి?